ఇదేమైనా బ్రహ్మ విద్య అమ్మాయి గారు? ఆయన ఆడోళ్ళ గాజులేసుకోవడం రాదేటి ఇడ్డోరం కాపోతే. ఇదేమో డజన్ గాజులు ఒకేసారి ఎత్తారంటుంది. మా చేతికి ఇవే సొత్తాను. ఏంటి పార్వతి, ఒకేసారి డజను గాజులు వేస్తావా? వేయి చూద్దాం. గాజులు పగిలితే మొహం పగులుద్ది, జాగ్రత్త. భవానీ, పార్వతిని ఎందుకు భయపడతారు? పార్వతి, నీకొస్తేనే వెయ్యి, రిస్క్ తీసుకోకు. అమ్మగారు ఆశీర్వాదం ఉన్నప్పుడు ఇది నేను చేయలేనా? ఏసేసింది పంచు. ఇది మామూలు పని మనిషి కాదు, బొత్తక నేర్చింది. గుడ్. నాన్ చెప్పాను అమ్మాయి గారు. చెప్పావులే గాని ఈ చేతి కూడా ఏయ్. అట్ట ఎట్ట ఉగ్గేస్తాను? ఇగో మళ్ళా ఎత్తాను చూడండి. నాకు 20 ఏళ్ల అనుభవం ఉన్నా నీలాగా తేలిగ్గా వేయలేనమ్మా. ఈ గాజులోడు సరిగ్గా వెయ్యకపోతే చెయ్యి కోసుకునేలా ఉంది. పార్వతితోనే గాజులు వేయించుకోవడం బెటర్. ఐశ్వర్య కూడా నువ్వే వేయి పార్వతి. అందరికీ ఎత్తానమ్మగారు. వావ్. కాలి పట్టీల సవ్వడితో భూదేవికి, చేతి గాజుల చప్పుడుతో ఆకాశానికి స్త్రీ దండం పెడుతుంది. ముత్తైదువుకి పాపిట సింధూరం, నుదుటిన బొట్టు, కళ్లకు కాటుక, చేతికి గాజులు, కాళ్లకు పట్టీలు, ఈ 5 ఆభరణాలు. మరి రవ్వల నెక్లెస్లు, పట్టు చీరలు, మేకప్ కిట్ వీటి సంగతేంటక్కా? ఆత్మ సౌందర్యం కన్నా అందానికి ప్రాముఖ్యతనిచ్చే వాళ్ళకే అవి అవసరం. పార్వతి, నా పెద్ద కూతురు చంద్రముఖికి ఎర్రగాజులువే. అవి తన చేతికి చాలా బాగుంటాయి. పెద్దమ్మాయి గారు చిన్నమ్మాయి గారు పాల నురగలెక్క తెల్లగా ఉంటారు. వాళ్ళకి ఏ రంగేసినా నప్పుతారమ్మగారు. అఖిలక్క పంచన పడ్డ నువ్వు కూడా ఈ మధ్య రంగు తేలేవే పార్వతి.
చేయి సాపండి పెద్దమ్మాయి గారు. సూత్తానే 12 గాజులు ఒకేసారిని ఎట్టేస్తావో చెప్తా నీ పని. పెద్దమ్మాయి గారు, అమ్మా! అమ్మా! అమ్మాయి గారు, దీప్తి ఐశ్వర్యలకు సరిగ్గా వేసి నాకు కావాలని ఇలా చేసావు కదే. అయ్యో లేదమ్మాయి గారు, కాలికేదో గుచ్చుకున్నట్టయినది. కాలికి గుచ్చుకుంటే చేతికే నొప్పే. చంద్రముఖి చైనరం తెగుంటే ఏమై ఉండేది? ప్రాణాలు పోయేటివి. నోర్మై! ఏంటా మాటలు? పార్వతి, నువ్వు పక్కకి జరుగు. రమణ, అమ్మగారు, 2 అయినా సరే చంద్రముఖి చేతికి డజను గాజులు వెయ్యి. వేసిన గాజులు మళ్ళీ వెనక్కి తీయకూడదు. అలాగే అమ్మగారు. కూర్చోండి అమ్మా, అందరూ కూర్చోండి. అందరూ అలా డల్గా ఉంటే ఎలా? ఇప్పుడేం జరిగిందని? ఐశ్వర్య, చందు, నీ చేతి గాజులు గలగలలాడించు. అఖిలాండేశ్వరి, బియ్యపురాలైన నీ చేతికి గాజులు తొడిగే అదృష్టాన్ని నాకు కల్పించు. అదృష్టమే కాదు, ఆనందం కూడా. నేను కూడా నీ చేతులకు గాజులు వేస్తాను. భవానీ,
అందరూ అయిపోయినట్టే కదా. పార్వతి చేతులకి గాజులు వేయలేదు. అయ్యో గాజులన్నీ అయిపోయినాయమ్మా, రేపు తీసుకొస్తాలేండి. అదే పనిగా ఇంత దూరం వస్తావా? భలే వాడివే. గాజుల పండగ రోజే గాజులు వేసుకోవాలి. రేపు వేసుకుంటే ప్రత్యేకత ఉండదు. మట్టి గాజులు కాదు కదా, మోటు గాజులు కూడా లేవక్కా. ఇప్పటికిప్పుడు ఎలా తెస్తాడు? అఖిలాండేశ్వరి తలుచుకుంటే గాజువాక నుండి గాజుల లారీ రాదా? ఇంకా నయం, బ్యాంకాక్ అనలేదు, ఫ్లైట్లో తెప్పించేస్తుందక్క. తెప్పించడానికి క్షణం పట్టదు భవానీ. గాజు పలకల మధ్యున్న కోహినూర్ వజ్రాన్ని తెప్పించగల స్తోమత సత్తా నాకున్నాయి. మురిసిపోవడానికి మెరిసిపోవడానికి ఇది బంగారం కాదు, అంతకంటే ఎక్కువ. ఆడదాని జీవితంలోకి ప్రవేశించే మగవాణ్ణి గాజులా అపురూపంగా చూసుకుంటానని ప్రమాణం చేసే చేతులకు ప్రామాణికమీ గాజులు. ఐశ్వర్య, ఆంటీ, ఆది పురుషుడి అర్ధాంగి ఆది పరాశక్తి జోగులాంబ చేతులకున్న ఆ గాజులు పార్వతి చేతులకు వెయ్యి. పార్వతి, ఇలా రా. రా, పర్వాలేదు. అమ్మవారి గాజులు వేసుకునే అదృష్టం పార్వతికి దక్కింది. అంతా అమ్మగారి సలువ. అమ్మగారు కాదు, అమ్మవారు. ఆ తల్లి నిన్నిలా ఆశీర్వదించింది పార్వతి. పావని, భవాని, అక్క, మీరిద్దరూ వస్తే వ్రతానికి కావాల్సిన ఏర్పాట్లు చేద్దాం. అక్క, గాజులబ్బాయికి డబ్బులిచ్చి పంపించొస్తాను. అలాగే, త్వరగా పంపించిరా. సరే అక్క, పద పావని. పదవయ్యా.
పేడ చూస్తే భవనమ్మ గారు చంద్రముఖమ్మ గారు అరుతారని అక్కకు తెలుసు. అయినా బేగా రాకుండా వంటిట్లోనూ ఉన్నా చూడు. ఏది సౌందర్య, గట్టంనే నింటా వంశమొక్క నాటాలని నా బుర్ర తిన్నది. ఎక్కడున్నది ఇది? సామిరంగా నిన్నే ప్రేమిస్తా సినిమాలో నాగార్జున కోసం సౌందర్య ఉరికొచ్చినట్టు వత్తాంది చూడు. అక్క అక్క ఏటన్నదక్క? అక్క ఏటన్నదక్క? ఈ పిన్నేంటక్క? ఆ కన్నీళ్ళేంటక్క? అక్క అక్క ఏమైందక్క? అక్క చెప్పక్క. అక్క 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 ఎందుకు ఏడుస్తున్నావు అక్క? అక్క ఏటన్నది చెప్పక్క. అక్క ఏటన్నదక్క? అక్క అక్క ఏడుస్తున్నావేంటి? ఏటన్నది? అక్క నిన్నేనే అక్క. ఏమైనదక్క? అక్క అక్క నీ అవతారం చూస్తా ఉంటే భవనమ్మ గారు సేవ్ చేసుకున్నాను అనుకుంటా. నిజమే కదా? మాట్లాడవేందక్క? ఆ అమ్మ లేకుంటే చంద్రముఖమ్మ గారైనా కొట్టుంటారు. అవునా? ఎవరు కొట్టలేదురా, నువ్వు ఊరుకో. ఏడుతాంది నువ్వు, నన్ను ఊరుకోమంటావేంది? రోజు రోజుకా ఆగడాలు ఎక్కువైపోయినాయి. పెద్దమ్మ గారు చెప్తాం పదా. గని వద్దురా, ఒగ్గే. ఇట్ట ఒగ్గెత్తా ఉంటే బేగ నువ్వు ప్రాణాలు ఒగ్గెత్తావే. మన బోటోళ్ళు అన నీకే కాదురా గని, అప్పుడప్పుడు దెబ్బలకు కూడా సహి సాచాలా. కాయ కట్టం చేసుకునే నన్ను కొట్టినా ఎక్కువ నొప్పి ఉండదులే. దా మొక్క నాటుదాం. దా రా, లే రా. ఆ గడ్డపారు తీసుకో. ఇక్కడ తవ్వు తవ్వు. ఉండు. మంచోళ్ళని చూసినాను కానీ మంచితనం కోసం చచ్చిపోయేటోళ్ళను నిన్నే చూస్తున్నానే. పిచ్చిదానివే నువ్వు. ఈసి మొగ్గేమన్నానా? పసుపు కుంకుమలు ఏడెట్టినావు? పూజ చేసి మొక్క నాటాలా. ఈడే ఉంది, తీసుకొస్తా. ఇదిగో.
మనసులో ఎంత బాధున్నా బుద్ధమందారం చెట్టు నాటేటప్పుడు నీ కళ్ళల్లో మట్టుకు చాలా సంతోషం కానుతాదే. వాళ్ళ పెళ్ళయ్యే లోపు నువ్వు చచ్చిపోతావని భయంగా ఉందే. మందారమే కదురా మన జాతకాన్ని మార్చింది. పట్నం వచ్చిన 10 నెలల్లో ఎన్ని సంబరాలు చూసినా వచ్చే వారం పెద్దబాబు గారి చిన్నబాబు గారి పెళ్ళేడుకలు కూడా చూస్తాం. పెద్దబాబు గారికి పెళ్ళైతా ఉంటే నీకు సంతోషంగా ఉందా అక్క? అట్ట అంటావేంది? మనందరినీ కళ్ళల్లో ఎట్టుకొని చూసుకునేటోళ్ళ కళ్యాణం అయితే సంతోషంగా ఉండదా? సానా ఉంటది. ఆ బాబుగారి పెళ్ళైతే చాలు. ఆనాకేంటే? ఆహా ఏం లేదు. మందారానికి కొన్ని నీళ్లు పోయి పావని అమ్మగారు బంగారం తెత్తారు. తాలిబొట్టుకి పూసేయాలంట. నేను వెళ్తాను, నువ్వు తర్వాత రా. చూసినావా మందారం, అక్క నీకు నీళ్లు పోయమని చెప్పి మనసులో మాట చెప్పకుండా వెళ్ళిపోయినది. నీళ్ళెందుకు? దాని కన్నీళ్లు సరిపోవు. గుండెల్లో పెద్దబాబు గారిని ఎట్టుకొని పైకి మట్టుకు ఈ పెళ్ళైతే చాలు అని అబద్ధమాడుతుంది. ప్రతిదినం మీ సెట్టు పువ్వు తీసుకుపోయి దేవుడి కాడ ఎడతారు కదా. పెద్దబాబు గారిని ప్రాణంగా చూసుకునే పార్వతినే ఈ ఇంటి పెద్ద కొడని చేయమని ఆ దేవుళ్ళని ఎడుకోమందారం. మా అక్కరున్నాం, ఇట్టైనా తీర్చుకో. తీర్చుకుంటావు మందారం? నమస్కారం అమ్మా. నీ నమస్కారాలకే గాని ఇంకొంచెం సంస్కారం ఉండాల్సిందయ్యా కృష్ణయ్య. నీకోసం ఉద్దండులు ఇక్కడ ఎదురు చూస్తున్నారని తెలీదా? భవానీ, ఉండక్క, కడిగి పారేస్తే గాని ఇంకోసారి టైంకి రారు. ఏం హనుమంతో, బెంజికారే వేసుకెళ్ళావా? అవునమ్మగారు, అమ్మగారి కారే తీసుకెళ్లాను. అది సంగతి. మురికివాడలోకి ₹1,00,00,000 కార్ రాగానే నా కోసమే వచ్చిందండోయ్ అని బిల్డప్ ఇస్తూ లేట్ చేసుంటాడు ఈ పెద్ద మనిషి. భవానీ, స్టాప్ దిస్ నాన్ సెన్స్. ఏం మాట్లాడుతున్నా? ఆలస్యానికి ఆర తీశానక్క. శృతి మించితే క్షమించు. భవానీ, నువ్వు కాసేపు కామ్గా ఉండు. చిత్తం బావుగారు. అఖిలాండేశ్వరి, కార్యక్రమం మొదలు పెడదామా? మొదలు పెట్టేదే ఉంది పావని. నా ఇంటి బంగారు కొడళ్ల మెడల్లో మంగళసూత్రంగా ఉండబోయే బంగారు తాళిబొట్లను తయారు చేయవలసింది కృష్ణయ్యే. ఆయన రెడీ చేసిస్తే పంతులు గారి పూజతో తాళిబొట్టు తాంబూలం ఇప్పిస్తాం.
మీరు ఊ అంటే ఇప్పుడే చేస్తాను అమ్మగారు. నువ్వొచ్చిందే అందుకు. ఆ, నాకెందుకులే అక్క, ఊరికే ఉంటాను. కృష్ణయ్య, మేలిమి బంగారం కావాలి మాకు. మా మేలు కోరే మహారాజులకు మంచిగా చేసిస్తాను అయ్యగారు. జన్మాల చిలిమి నీవే తెలుసు నా గుండెకి, కోటి దీపాల వెలుగు నీవే తెలుసు నా కంటికి, నిన్ను దాచే ఈ నిశి నిలిచే గుండెల్లో ఎట్టుకుని ఆరాధించి ఆ దేవుడి చేతులతో నా మెడలో తాళి కట్టి నన్ను కళ్ళల్లో ఎట్టుకొని చూసుకోవాలనుకోవడం ఆశ అవుతాదని తెలిసినా ఆరాటపడుతున్నావు పార్వతి. తప్పే. ఓకే, పెదబాబు గారు చంద్రముఖ అమ్మాయి గారిని పెళ్లి చేసుకున్నాక ఎట్టాగా నువ్వు పానాలు ఒగ్గేస్తావు. అంతా తెలిసి కూడా ఎందుకే పార్వతి ఇంకా కన్నీళ్లు కారుస్తావు? పార్వతి, అమ్మగారు, ఏమైంది? ఏం లేదమ్మగారు. ఆ కళ్ళలో నీళ్ళేంటి? అది అది అమ్మగారు, నలుసేదో పడినది, అందుకే ఈ కన్నీళ్ళు. కళ్ళార్పకుండా అలాగే ఎక్కువసేపు చూసినా కన్నీళ్ళొస్తాయి పార్వతి, జాగ్రత్త. చూడండి అమ్మగారు,
చాలా బాగా చేసావు కృష్ణయ్య. ఆంటీ, జ్యువెలరీ షాప్కి వెళ్తే చాలా వెరైటీస్ దొరుకుతాయి కదా, ఇక్కడెందుకు చేయించారు? చందు, ఏంటా ప్రశ్న? నా కోడలు మంచి ప్రశ్నే అడిగింది. విజయనగరం సరిహద్దుల్లో ఉన్న పార్వతీపురాన్ని మా ముత్తాత గోవిందరాజుల వారు పరిపాలించేవారు. ఆయన చెప్పిందే వేదం, ఆయన చెప్పిందే శాసనం. ధర్మాసనం మీద కూర్చుని ఒక ఆడపిల్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మంచి వరుణ్ణి చూసి పెళ్లి జరిపించాలని తలచారు. పెళ్లి చూపులు, మాటామంతి అన్నీ ఖాయమై తాంబూలాలు మార్చుకున్నాక పెళ్లి రోజు రానే వచ్చింది. అప్పటి వరకు గంగిరెద్దులా తలూపిన పెళ్లి కొడుకు ముహూర్తం సమయానికి తాళి కట్టనని మాట మార్చాడు. పీటల మీద పెళ్లాగిపోయేసరికి వధువు తండ్రి అసువులు బాశాడు. మళ్లీ ఆ ధర్మపీఠం మీద మా వంశస్థులు ఎవరూ కూర్చోలేదు. మా ముత్తాత గోవిందరాజుల వారు అప్పట్నుంచి ఏ పెళ్లి జరిగినా వరుడింట్లో తాళిబొట్టు తయారు చేయించి వధువు చేతిలో పెట్టి ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతి చరామి అని ప్రమాణం చేయాలని శాసనం పెట్టారు. మాట మార్చకముందే మాట ఇస్తున్నాను అని చెప్పడం ఈ ప్రామాణికం. మహిమావా, ఇప్పుడు చచ్చినట్టు లాకయ్యావు. దేవుడున్నాడు రా. పార్వతి, అమ్మగారు, ఓ గ్లాసులో పచ్చిపాలు తీసుకురా. అట్టగే అమ్మగారు. అమ్మయ్యా, ఈ తతంగం అంతా అయిపోతే దేవా ఆల్మోస్ట్ నా సొంతమైనట్టే. ఏదో ఒకటి చేసి ఐశ్వర్యతో పెళ్లి అరిష్టమని క్యాన్సిల్ చేయించుకోవాలి. పెద్దబాబు, చంద్రముఖి, ఐశ్వర్య, మహి కూర్చోండి. శ్రీఘోరే దేవతాభ్యో నమః. ఆవాహయామి, ఆసనాన్ సమర్పయామి. శ్రీఘోరీ దేవతాభ్యో నమః. సువర్ణరత్నగణసింహాసనాన్ సమర్పయామి. విశ్వం పురుషామృతమధ్యామస్తినాథప్రబోధినీం. ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాతి చరామి. చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతేం శ్రియం లోకే దేవీ దుష్టాముదారాం. లక్ష్మీం దేవస్య దాం
ధారణాసయామ్యహం ధర్మే చ ధర్మే చ అర్థే చ అర్థే చ కామే చ కామే చ మోక్షే చ మోక్షే చ నాతిచరామి. నాతి చరామి. ఆ పాలు పోయినాయనా? చిన్నబాబు ఏంటిది? అయ్యో సారీ డాడ్, పొరపాటున చేయి జారింది. చెయ్యి జారడం కాదు, కావాలనే చేశాడు. కావాలని అంటే పెళ్లి ఇష్టం లేదని. భవానీ, ఇక ఆపుతావా? చిన్నబాబు, మా మళ్ళీ ఏమైంది నీకు? మళ్ళీ బుర్రలో ఏమైనా ఆలోచన మొదలయ్యాయా? మా యాక్చువల్లీ అమ్మా, బై మిస్టేక్ అని తమ్ముడే చెప్తున్నాడు కదా. ఆంటీ, మహి ఒప్పుకున్నాక మళ్ళీ తప్పుకుంటాడని మీరెలా అనుకుంటారు? నా తమ్ముడు మాట తప్పడని నేను మీకు మాటిస్తున్నాను. మహి, ఈ పాలు తీసుకుని పోయి తీసుకురా. తీసుకురా. అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాదనే ధనం మే సుదాం దేవే సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రతమం ధాన్యం మస్తస్వాజా విగోరధం ప్రజానాం భవతి మాతా ఆయుష్మంతం కరోతు మాం. ధర్మే చ ధర్మే చ అర్థే చ అర్థే చ కామే చ కామే చ మోక్షే చ మోక్షే చ నాతిచరామి. ముందు పెద్ద కోడలుగా ప్రమాణం చేయండి. అలాగే. రుద్రపాటి చంద్రముఖి అను నేను రుద్రపాటి చంద్రముఖి అను నేను వధువుగా కళ్యాణ మండపంలో అడుగుపెట్టి వధువుగా కళ్యాణ మండపంలో అడుగుపెట్టి కట్టమనేని దేవేంద్ర భూపతి రాజా వారిని కట్టమనేని దేవేంద్ర భూపతి రాజా వారిని మనసా వాచా కర్మన మనసా వాచా కర్మన మనవాడతానని ప్రమాణం చేస్తున్నాను. మీరు చెప్పండి అయ్యా. ఘట్టమనేని దేవేంద్ర అను నేను ఘట్టమనేని దేవేంద్ర అనే నేను వరుడిగా పెళ్లి మండపంలోకి వచ్చి రుద్రపాటి
పూర్వకంగా పెళ్లి చేసుకుంటానని మాటిస్తున్నాను. మాటిస్తున్నాను. అమ్మా ఈ ప్లేట్ తీసుకోండి. చందు పద. మాట తప్పని వంశంలో పుట్టిన నా ఇద్దరు కొడుకులు మాట రాకుండా మసులుకుంటారని నా ప్రగాఢ నమ్మకం. తదాస్తు. అమ్మా ఈ ప్లేట్ తీసుకోండి. చందు పద. మాట తప్పని వంశంలో పుట్టిన నా ఇద్దరు కొడుకులు మాట రాకుండా మసులుకుంటారని నా ప్రగాఢ నమ్మకం. తదాస్తు. పార్వతి, అమ్మగారు, రేపటి నుంచి గణపతి పూజ, గోమాత పూజ, వసంతోత్సవం, పెళ్లి కొడుకులు చేయడం ఇలా వరుసగా శుభకార్యాలున్నాయి. కావలసిన ఏర్పాట్లు, వంటలు చూసుకునే బాధ్యత నీది. అట్టగే అమ్మగారు. మంగళసూత్రాల్ని తీసుకెళ్లి అమ్మవారి పాదాల దగ్గర పెట్టు. అంతా మంగళకరంగా జరుగుతుంది. రెడీ భోంచేద్దాం. రామ్మా. తెలియని లిపిలో ఆ విధి రాసిన భాషకి భాష్యం కాగా, వివాహ బంధపు విలువను సరిగా వివరించిన శుభలేఖ, తరలి రండనే పిలుపే కాదు, తెలుసుకోండనే హెచ్చరిక. ఘట్టమనేని వంశస్థులు, కీర్తిశేషులు, అఖిలక్క ముత్తాత, గోవిందరాజుల వారి శాసనాన్ని తుంగలో కలిపేశావేంటే? నానేం చేశాను సున్నమ్మగారు? ఏటి చేసినారని సిన్నత్ర అడుగుతావేంది? తోటి ముంజ మోహందానా, మా పెద్ద బావ చంద్రముఖక్క మెళ్ళో కట్టాల్సిన తాలిబుట్టు నీ మెళ్ళో కట్టా వచ్చింది. మీరే కదా అమ్మాయి గారు పోతా ఉంటే కాలు అడ్డు పట్టినారు. నువ్వెంత నీ బతికెంత?
ఎదురు సమాధానం చెప్తావే? కాలు అడ్డు పెడితే కింద పడాలి కానీ తాళి నీ మెళ్ళో పడకూడదు. లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేస్తున్నది నిన్ను మురిపించడానికి కాదే ముష్టి మొహందానా. ఇంకా గొంతులోనే వేలాడి తీసుకున్నావంటే తీసేయ్. తీయవే. చిన్నమ్మ గారు తీయవే. ఎంతసేపు? ఎవరికి దక్కాల్సింది వాళ్ళకే దక్కుతుంది. కుక్కల కక్కుర్తి పడితే దెబ్బలు పడతాయి. చంద్రముఖి, వస్తున్నానంటీ. చీపురాంటీ, అఖిలత్తయ్య పిలుస్తుంది. భోజనాలయ్యాక దీనికి పిండం పెట్టడమే. అమ్మోరికి బలిచ్చే మేకలా ఉన్నావు. మళ్ళీ మేం చేయి చేసుకున్నావని జనం జాలి పడతారు. ఆ ఏడుపు మొహం మాను. రావే దిత్తి. అమ్మా, వీళ్ళకు మంచి బుద్ధిని నువ్వే ప్రసాదించాలా. తప్పు చేస్తే క్షమించు. మంచోళ్లే కాని మనసు లేనోళ్ళు అంతే. ఓకే తల్లి. మహి, 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 ఏ వదిలు. నా సంతోషాన్ని పంచుకోవడానికి వస్తే సీరియస్ గా వెళ్ళిపోతావేంట్రా? నీకేం తోచకపోతే దారిని పోయే దానాలేకి నీ ఆస్తి పంచిపెట్టుకుంటూ కూర్చో. అంతేకాని నన్ను ఇరిటేట్ చేయకు. మహి, ఇది చూడ్రా, ఏం తెచ్చానో. ఏంటిది? ఏంటని తెలియనట్టు అడుగుతావేంట్రా? తాలిబొట్టు. ఏ కొడలికి దక్కని అపురూపమైన అదృష్టం. అమ్మవారి సాక్షిగా అఖిల ఆంటీ తయారు చేయించి పెట్టింది. కంసాలి కృష్ణయ్య మన పెళ్లి కోసం స్పెషల్గా చేయించి పెట్టిన మంగళసూత్రం మహి. సో స్వీట్ కదా. దీనికి అంత ఎగ్జైట్ అవ్వాలా? అరతులం బంగారం తీసుకొచ్చి ఆకాశం చేత్తో పట్టుకొచ్చినట్టు ఫీల్ అవుతున్నావా? చూశానుగా, ఇక ఉంటా. మహి, నీ చేత్తో నా మెళ్ళో కట్టే ముందు ఒక్కసారి దీన్ని పట్టుకొని నన్ను ఆశీర్వదించరా.
నన్ను కొడతావా? అక్షంతలు వేసి ఆశీర్వదించాల్సిన చేతులతో మంగళసూత్రాన్ని నేలకేసి కొడితే కట్టుకోబోయేవాణ్ణైనా సరే ఇలాగే కొడుతుంది ఏ ఆడపిల్లైనా. అస్తమానం నీ వెంట పడుతుంటే అలుసైపోయానా? ఇంత పిచ్చిగా ప్రేమిస్తుందే, కనీసం జాలైనా పడదామన్నా ఇంగిత జ్ఞానం లేని ఎదవని తెలిసినా నిన్ను ఇష్టపడుతున్నానంటే నువ్వంటే నాకు ఎంతిష్టమో అర్థం చేసుకో. నువ్వంటే నాకు ఏ మాత్రం ఇష్టం లేనప్పుడు ప్రేమ తొక్క అంటూ ఎందుకు తిరుగుతున్నావు? నేను తిరగట్లేదురా, ఆరాధిస్తున్నాను. రోడ్ల మీద పడి నువ్వు తిరుగుతావు. నన్ను తిట్టినా కొట్టినా భరించాను. మా అమ్మ నన్ను సహించాను. కానీ నిజాయితీగా నీ మీద నేను చూపిస్తున్న ప్రేమను కించపరిస్తే ఇంతకింతకు నా ప్రేమని రెట్టింపు చేస్తాను. నీకేమన్నా మెంట్లా? నీ మొహం చూడమే నాకు నచ్చదన్నప్పుడు 3 ముళ్ళు వేయమని తిరిగే మూర్ఖురాలు నిన్నే చూస్తున్నా. నీ వేషాలు నేను చూస్తూనే ఉన్నాను. బయటకెళ్ళి ఎంతమంది ఆడపిల్లలతో షికార్లు కొడతావో, మందు కొడతావో, ఎవరిని కొడతావో అన్నీ తెలుసు. పర్లేదు, అలా ఉండకపోతే నువ్వు బతకలేవు. నువ్వు ఉండకపోతే నేను బ్రతకలేను. నీకు నచ్చినట్టు తోచినట్టుగా చేసుకో, కానీ నన్నే పెళ్లి చేసుకోవాలి అంతే. మా అమ్మ కోసం నిన్ను చేసుకుంటున్నాను, కానీ నీ కోసం కాదు. నిన్ను ఈ జన్మలో ప్రేమించను. ఇలాగే తాళి కట్టాక కూడా గొలుసు కట్టిన కుక్కలా మా ఇంట్లో పడుంటావే, కానీ ఈ గట్టమనేని మహేంద్ర గుండెలో స్థానం సంపాదించలేవు. అది ఎన్నాళ్ళో చూస్తాను. ఏం పర్లేదు, అప్పటిదాకా నీ పేరు పక్కన నా పేరుని శ్రీమతి ఐశ్వర్య అని చూసుకుంటూ బతికేస్తాను. నీ చావు నువ్వు చావు. ఉపవాసాలే చేస్తావో, ఆమరణ నిరాహార దీక్షలే చేస్తావో చెయ్యి. నేను మాత్రం చలించను. ఏడుస్తూ బతకడానికే తాపత్రయపడుతున్నావు. నీ కర్మ అలా తగలడితే ఎవడు మాత్రం ఏం చేయగలడు? గో టు హెల్. అలలుండని సంద్రముండగా కలలుండని జన్మ
భలే